సుందర గ్రామం. సుందరపురం అనే చిన్న గ్రామం పచ్చటి పొలాలు, నదులు, అడవులతో చుట్టుముట్టి ఉన్నది. అక్కడి ప్రజలు సంతోషంగా జీవించేవారు. కాని అందరూ అడవి మధ్య ఉన్న ఒక పాత మర్రి చెట్టు గురించి కథలు చెప్పుకునేవారు. తెలుసుకోవాలనే ఆతృత ఉన్న రాజు అనే 10 సంవత్సరాల చిన్న బాలుడు చాలా సాహసవంతుడు. మర్రి చెట్టు రహస్యాన్ని తెలుసుకోవాలని అతనికి బలమైన కోరిక. పెద్దవారు అక్కడికి వెళ్ళవద్దని చెబితే కూడా రాజు వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. మర్రి చెట్టు గురించి కథ. ఒక సాయంత్రం రాజు నానమ్మ అతనికి మర్రి చెట్టు మాట్లాడుతుందని, మంచితనం ఉన్నవారికి కోరికలను తీర్చుతుందని చెప్పారు. రాజు ఆ కథ విని మరింత ఆతృతపడ్డాడు. అడవిలోకి ప్రవేశం. మరో రోజు ఉదయం రాజు ధైర్యంగా అడవిలోకి ప్రవేశించాడు. ఎత్తైన చెట్లు, పక్షుల అరుపులు అతనికి ఆపదను హెచ్చరిస్తున్నట్లుగా అనిపించాయి. మాయ మర్రి చెట్టు దర్శనం. గంటల పాటు నడిచిన తర్వాత రాజు పెద్ద మర్రి చెట్టు చూశాడు. దాని వేర్లు కిందకి వేలాడుతున్నాయి. ఆకుల మధ్య గాలి తాకుతున్న శబ్దం అద్భుతంగా వినిపించింది. మాట్లాడే చెట్టు. రాజు చెట్టును తాకగానే అది మృదువైన గంభీర స్వరంతో మాట్లాడింది. ఎందుకు వచ్చావు బిడ్డా అని అడిగింది. మొదటి పరీక్ష. చెట్టు చెప్పింది, నీ మనసు మంచిదా అని తెలుసుకోవాలి. ఎదురుపడే మొదటి జీవికి సహాయం చెయ్యి. రాజు వెంటనే అంగీకరించాడు. గాయపడిన కుందేలు. రాజు అడవిలో ముందుకు వెళ్ళగా కుంటుతుంటూ ఒక కుందేలు కంటపడింది. అది ముళ్ళ బుట్టలో చిక్కుకుంది. రాజు జాగ్రత్తగా దాన్ని బయటకు తీశాడు. చెట్టు ప్రశంస. మర్రి చెట్టు మళ్లీ ప్రత్యక్షమైంది. నీ సహాయం చూసి ఆనందిస్తున్నాను. ఇప్పుడు నీ నిజాయితీని పరీక్షించాలి. బంగారు పండును చూసినప్పుడు నువ్వు ఏం చేస్తావో చూద్దాం. బంగారు పండు కనుగొనడం. కొంత దూరం వెళ్లిన రాజుకు ఒక చెట్టుపై బంగారు పండు మెరుస్తూ కనిపించింది. దాన్ని దాచుకోవాలనిపించినా చెట్టు చెప్పిన మాట గుర్తు చేసుకున్నాడు. పండును తిరిగి ఇవ్వడం. రాజు పండును మర్రి చెట్టుకు తీసుకెళ్లి ఇచ్చాడు. ఇది నాకు దొరికింది. ఇది మీదే అన్నాడు. చెట్టు ఆశ్చర్యం. మర్రి చెట్టు ఆనందంగా మెరిసింది. నీ మంచితనం మరియు నిజాయితీకి నీకు ఒక కోరికను ఇస్తాను. ఏమి కావాలి అని అడిగింది. రాజు కోరిక. రాజు కొంచెం ఆలోచించి, మా గ్రామం ఎప్పటికీ ఆకలికి గురి కాకూడదు అని కోరాడు. చెట్టు ఆశీర్వాదం. చెట్టు తన కొమ్మలను ఊపగా బంగారు ఆకులు నేల మీద పడ్డాయి. ఈ విత్తనాలను నీ గ్రామంలో నాటు అని చెప్పింది. రాజు గ్రామానికి వెళ్లి తనకు జరిగిన సంగతి చెప్పాడు. గ్రామస్తులు అందరూ కలిసి బంగారు విత్తనాలను నాటారు. కొన్ని రోజుల్లోనే విత్తనాలు చెట్లుగా పెరిగి పండ్లతో నిండిపోయాయి. గ్రామం ఆనందంతో నిండిపోయింది. గ్రామస్తులు పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ పండుగ జరిపారు. రాజు నిజాయితీకి అందరూ ప్రశంసించారు. రాజు గ్రహించాడు, మంచితనం మరియు నిజాయితీ ఎప్పుడూ సంతోషాన్ని తెస్తాయి. అతను ఎల్లప్పుడూ సహాయం చేయడం కొనసాగించాడు. ఒక రాత్రి మర్రి చెట్టు రాజు కలలోకి వచ్చింది. ఎప్పటికీ వినమ్రంగా ఉండి మంచిగా బతుకు. ఈ ప్రపంచానికి నీలాంటి మంచి మనసులు అవసరం అని చెప్పింది. ఆ రోజు నుంచి సుందరపురం ఎప్పుడూ సుభిక్షంగా మారింది. రాజు కథను ప్రతి చిన్న బిడ్డకు మంచి మనసు గలవాడిగా చెప్పేవారు. Please subscribe to our channel.